ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్ళూరు జిల్లాలో పిఆర్పల్లి అనే ఒక విలేజ్లో యోగిత్ అనే 4 సంవత్సరాల బాబు టాబ్లెట్ గొంతులో చిక్కుకుని చనిపోయాడు. దానికి సంబంధించి ఒక్కసారి మనం డాక్టర్ నవాజ్ గారు ఉన్నారు, పీడియాట్రిషియన్. ఆయనతో మాట్లాడదాం. అసలు ఏ ఏజ్లో పిల్లలకు టాబ్లెట్ ఇవ్వచ్చు, టాబ్లెట్ ఫామ్లో ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి, అసలు సిరప్ ఇవ్వకుండా 4 ఏళ్ల పిల్లోడికి టాబ్లెట్ ఎందుకు ఇచ్చారు డాక్టర్స్, అవన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. హలో అండి, నమస్తే. డాక్టర్ గారు, ఈ తమిళనాడులో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఆ బాబుకి హెల్త్ బాగలేదని చెప్పేసి పేరెంట్స్ వాళ్ళ ఆ బాబుకి సంబంధించినటువంటి పేరెంట్స్ హాస్పిటల్కి తీసుకువెళ్ళటం, అక్కడ మెడిసిన్ రాయటం, ఆ తర్వాత వాళ్ళు టాబ్లెట్ తీసుకొని వచ్చి బాబుకు వేయడం, ఇమీడియట్గా బాబు గొంతులో చిక్కుకుపోయి ఊపిరాడక చనిపోయాడంట. సో అసలు 4 ఏళ్ల పిల్లాడికి టాబ్లెట్ ఇస్తారా సార్? ఒకవేళ ఇచ్చినా టాబ్లెట్ని ఏ ఫామ్లో వాళ్ళు లోపలికి ఇంటర్నల్గా ఇంటేక్ ఎలా ఉండాలి? అసలు నాకు తెలిసినంత వరకు సిరప్స్ ఇస్తుంటారు. మనం చూస్తుంటాం కదా, లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి సిరప్స్ అవి ఇస్తారు తప్పించి ఇలా టాబ్లెట్ ఇవ్వడం ఏంటి? టాబ్లెట్ ఇచ్చినా అలా ఎలా వేసేసారు? ఏం జరిగి ఉండొచ్చు ఈ కేసులో డాక్టర్ గారు? ఇట్స్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. బేసికలీ ఏంటంటే వి సీ సచ్ కేసెస్ వెన్ కిడ్స్ టేకింగ్ దేర్ పేరెంట్స్ టాబ్లెట్స్ మింగడం తెలియకుండా అట్లా అవుతా ఉంటాయి. కానీ డాక్టర్స్ ఇవన్నీ ఎప్పుడు రాస్తారంటే సమ్ మెడిసిన్స్ ఆర్ మెంట్ టు బి మిక్స్డ్ విత్ వాటర్. సో వాటర్ లో మిక్స్ చేసి ఇవ్వమని చెప్తారు. మేబీ ఇన్ దిస్ కేస్ దట్ వాటర్ లో మిక్స్ చేయకుండా వాళ్ళు డైరెక్ట్ ఇచ్చారేమో. ఐ కెనాట్ కమెంట్ ఆన్ దట్. బట్ జనరలీ వీ డోంట్ ట్రై టాబ్లెట్స్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఏ వాటర్ డిజాల్వబుల్ టాబ్లెట్. మోస్ట్లీ అబౌట్ 12 years వాళ్ళకి టాబ్లెట్స్ రాస్తాం. అది కూడా ఎంత ఏజ్ వాళ్ళకి రాస్తారు? అబౌట్ 12 years ఏజ్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అబౌట్ 12 years. వాళ్ళు కూడా ఏంటంటే వాట్ ఐ డూ ఇన్ మై పర్సనల్ క్లినిక్ ఇస్ ఐ విల్ ఆస్క్ దెమ్ టు బ్రేక్ ఇట్ ఇంటూ 2 halves. If it is a bigger అంటే టాబ్లెట్ ని ఇట్లా బ్రేక్ చేసేసి ఓకే ఓకే సగం చేసి అది నా ముందే I'll ask them to take it in front of me. If they are able to swallow, then I will prescribe. Okay. Otherwise, they are supposed to give syrups unless and until the child is very well built, about 12 years. Then we give syrups, tablets rather. So in this incident, I don't know what happened, but maybe it was a tablet to be mixed with some water and given orally. సో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ సరిగా ఫాలో చేయలేదేమో, డైరెక్ట్లీ ఓరల్ ఇచ్చేసారు. సో ఇట్స్ ఏ అన్ఫార్చునేట్ ఇన్స్టెన్స్, యాక్సిడెంట్ యాక్చువల్లీ. అండ్ ఇన్ దిస్ కేస్ ఆల్ ద పేరెంట్స్ షుడ్ బి అవేర్ ఆఫ్ ద ఫస్ట్ ఎయిడ్ వాట్ దే హ్యావ్ టు డూ. కరెక్ట్ సార్, కరెక్ట్. సో దీన్ని ఏంటంటే బిలో 1 year పిల్లలకి ఏంటంటే వి డూ దిస్ బ్యాక్ స్లాప్స్ అండ్ చెస్ట్ థ్రస్ట్ చేస్తూ ఉంటాం. సో 5 times మీరు బ్యాక్ ఫ్లాప్ చేయడము అంటే బిలో ద బిట్వీన్ ద షోల్డర్ ప్లేట్స్ బేబీని బోర్లో పట్టుకొని మీ హ్యాండ్ లోనే. సో యూ షుడ్ గివ్ బ్యాక్ థ్రస్ట్ ఫ్రమ్ బిహైండ్. అంటే ఇలా తట్టడం అంటారు కదా, అలాగా డాక్టర్ గారు? తట్టడం లాగా, బట్ స్లైట్లీ ఫోర్స్ఫుల్లీ. ఓకే. సో అట్లా 5 times చేసిన తర్వాత మీరు చూడాలి, చెక్ చేయాలి నోట్లో నుంచి ఏమైనా బయటకు వచ్చిందా లేదా. ఇంకా రాలేదు, బేబీ ఇస్ బ్రీదింగ్, రెస్పాన్సివ్ గా ఉన్నాడు అంటే మళ్ళీ యూ కెన్ టర్న్ ఓవర్ ద చైల్డ్. ఇప్పుడు చెస్ట్ కంప్రెషన్స్ చేయాలి, జస్ట్ లైక్ సిపిఆర్ లో చేస్తారు కదా. ఇది మీరు 1 year బిలో పిల్లలకి. సో 1 year అబౌవ్ పిల్లలకి ఏంటంటే యూ కెన్ గివ్ దిస్ హైమ్లిక్స్ మెన్యూర్ అని అంటాం. సో వెనకాల నుంచి మీరు పట్టుకొని చైల్డ్ ని పట్టుకొని అబౌవ్ ద ఇది అంబిలికల్ ఏరియా మీరు 2 చేతులతో ప్రెస్ చేయాలి కంటిన్యూస్ గా. అట్లా చేస్తే ఏంటంటే నోట్లో విండ్ పైప్ లో ఫుడ్ పైప్ లో ఏమైనా ఇరుక్కొని ఉంటే అది బయటకు వస్తుంది. బట్ ఇఫ్ ద చైల్డ్ హెస్ బికమ్ అన్రెస్పాన్సివ్ అంటే బ్రీదింగ్ లేదు, కాఫ్ కూడా లేదు అంటే అప్పుడు మీరు వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి, లేకపోతే అంబులెన్స్ కి కాల్ చేయాలి. సో అంబులెన్స్ కాల్ చేయాలి. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఎయిడ్ యూ కెన్ డూ. బట్ దిస్ ఇస్ నాట్ ద ఫైనల్ థింగ్. ఐ మీన్ ఇది దీంతో వర్కౌట్ అవ్వలేదంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఎనీ బిగ్ హాస్పిటల్ దట్ వేర్ ఐసీయూ ఇస్ దేర్, ఎమర్జెన్సీ కేర్ ఇస్ దేర్. అంటే అంత టైం గ్యాప్ ఉంటుందా డాక్టర్ గారు? తనకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుందేమో, అంత అంబులెన్స్ పీల్చి హాస్పిటల్కి వెళ్ళే అంత టైం ఉంటుందా? బేసికలీ ఇది చెస్ట్ థ్రస్ట్ అండ్ దిస్ హైమ్లిక్స్ మెన్యూర్ తో చాలా మందికి ఇట్ విల్ కమ్ అవుట్. అండ్ బట్ థింగ్ ఇస్ దట్ మీరు ఇది ట్రై చేయకుండా అట్లనే వెయిట్ చేస్తూ ఉంటే దిస్ ఫస్ట్ ఎయిడ్ ఆల్సో మీరు చేయలేకపోతారు. సో మెనీ బేబీస్ యూ కెన్ సేవ్ విత్ దిస్ మెథడ్. సో ఇది చాలా మందికి తెలియదు. సో టెన్షన్ లో పేరెంట్స్ ఏంటంటే దే డోంట్ నో వాట్ టు డూ
and they'll be calling the hospitals and all. But this first aid will cheste entante they will be able to save the child. So this is nowadays we are promoting this, but many parents they don't know. So idi various government also should also take over this and put it in the media also. How what to do in case of choking. ఓకే. What I have seen is in schools, government schools and all, they give this albendazole tablet. Albendazole tablet ఇస్తున్నారు వాళ్ళు. ఏంటంటే జనరలైజ్ గా బిలో 12 years అని కాదు, అబౌ 12 years అని కాదు. ఆ టాబ్లెట్ బై మిస్టేక్ ఇఫ్ దే స్టాప్ చూయింగ్ అండ్ దే స్వాలో, అప్పుడు కూడా చోకింగ్ అవుతుంది, అయ్యే ఛాన్స్ ఉంది. ఓ సో అందుకనే గవర్నమెంట్ ఒకవేళ ఇస్తే కూడా వాళ్ళు బెటర్ టు గివ్ సిరప్స్ ఓన్లీ ఫర్ కిడ్స్ బిలో 12 years. Because tablets are easily available for deworming అంటున్నా. ఏమైనా పొట్టులో పురుగులు నత్తలు ఉంటే అవును అవును దానికోసం సార్ అవును. ఇది ఇస్తా ఉంటారు. సో ఎనీవేస్ దట్ ఫస్ట్ స్టేట్ దే షుడ్ నో. పేరెంట్స్ ఇట్స్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఎస్ దే కుడ్ హావ్ సేవ్డ్ ద చైల్డ్, బట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ దిస్ వాట్ టు డూ, దే హావ్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ దేర్ చైల్డ్. ఇట్స్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.